అత్తమ్మ అల్లుడా అత్తమ్మ కావ్యను బయటికి తీసుకెళ్తానా, చిన్న పని ఉన్నది. బయటికి అల్లుడా? ఎందుకు? ఏం పని ఉన్నది? చెప్తా అత్తమ్మ, కావ్యతో మాట్లాడినాక నీకు వచ్చి చెప్తా. అవునా అల్లుడు, పెళ్లి గురించి ఏమన్నా మాట్లాడతావా? అవునత్తమ్మ, పెళ్లి గురించే. కావ్య నేను ఇద్దరం బయటికి వెళ్ళి మాట్లాడుకొని నీకు వచ్చి మళ్ళీ ఏ విషయం అనేది చెప్తాం. సరే అల్లుడు, జర నీ పుణ్యం ఉంటుంది, దాంతో మాట్లాడి దాని మనసు మార్చి పెళ్లి చేసుకుంటాడు చెయ్యి. సరే అత్తమ్మ. బిడ్డ బావ చెప్పించి కొంచెం అర్థం చేసుకో. కళ్యాణి ఏందే కావ్యాల బావ ఇంకా ఫోన్ చేయట్లేదు? చేస్తాడు తీరదు బావా, ఆయన చేసుడు ఎందుకు, నీకు టెన్షన్ ఎక్కువ అవుతుంది కదా. సరేరా, తమ్ముడు ఇంట్లోనే ఉన్నారా, నేను వానితో మాట్లాడి నీకు చెప్తా. తమ్ముడు ఏం చేస్తారా? ఏం లేదన్నా. అరే తమ్ముడు, ఇప్పుడే మా ఫ్రెండ్ హెచ్ఆర్ గారు ఫోన్ చేసిండ్రా. సో ఇక్కడ ఉండి ఎందుకు టైం అంతా వెయిట్ చేసుకోవాలని చెప్పి, మీ ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్కి వెళ్ళి జాబులు చేసుకుంటారు కదా, నువ్వు కూడా వెళ్ళరా అది హైదరాబాద్కి. అదే అన్న, ఒక్కసారి కావ్యతో మాట్లాడతా అన్న. కావ్యతో మాట్లాడినాక ఫైనల్ డిసిషన్ తీసుకుంటా అన్న. అరే తమ్ముడు, ఇప్పుడు జరిగే టైం నువ్వు చూస్తాను కదరా, మొత్తం నీకు చెప్పే చేస్తాను కదా అన్ని. వాళ్ళ ఇంటికి పోయి అంతా మాట్లాడినా, మొన్న వాళ్ళ అన్న ఇంటికి వచ్చి ఎట్లా మాట్లాడింది చెప్పు నువ్వే. అరే అట్లా విలువ లేని వాళ్ళతోటి మనం సంబంధం కలుపుకున్నా కూడా మన విలువ పోతుంది, నువ్వు అర్థం చేసుకోరా తమ్ముడు. అదే బావా, నేను కూడా బావకి ఎంత చెప్పినా వింటలేడు, కావ్యతో మాట్లాడినాక డెసిషన్ తీసుకుంటా అంటున్నాడు కదా. అరే ఇంకా అమ్మాయితో మాట్లాడేమున్నదిరా, మనం ఏం చేసినా వాళ్ళు అన్న ఒప్పుకోర్రా. మాకైతే హోప్ లేదురా, నువ్వు కూడా అమ్మాయి మీద హోప్ తీసేసుకొని బెటర్ నువ్వు హైదరాబాద్కి వెళ్తే మంచిదిరా. లేదన్న, వాళ్ళన్న తెలియకుండానే మేము ఇద్దరం మాట్లాడుకున్నాకనే ఫైనల్ విషయం ఏంటన్నా నీకు చెప్తాం. సరేరా తమ్ముడు, ఏం చేసినా జాగ్రత్తరా, తొందరపడి ఎట్లా నిర్ణయం తీసుకోక. సరే అన్న. నా కొడుకు ఏమో లేడు, నా అల్లుడు ఏమో బిడ్డను తీసుకొని పోయాడు, నా కొడుకు అన్న ఫోన్ చేస్తా. అలా ఏంది మా అమ్మ ఫోన్ చేస్తాను. హలో అమ్మ. శివుడు ఎక్కడన్నా కొడుకా? అమ్మ నేను ఇక్కడ ఊళ్ళో ఉన్నానే, ఏందో చెప్పే. ఇంతకుముందు బావింటికి వచ్చిండు బిడ్డ, చెల్లెని తీసుకొని పోయిండు, మరి ఎక్కడున్నాడో మరి ఫోన్ చేసి కనుకో. ఏంది అమ్మ, బావచ్చి చెల్లెని తీసుకుపోయిండా? ఎందుకే? అదే అల్లుండి నేను ఏం అడుగుతా బిడ్డ, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో. అవునా అనే అమ్మ, మరి బావ పెళ్లి గురించి టాపిక్ తీసినానే. పెళ్లి గురించా అల్లుడు అని అంటే, అదే దాని గురించి మాట్లాడితే అత్తమ్మ తీసుకుపోయాను అన్నాడు బిడ్డ. అమ్మ, ఆ దేవుని దయ వల్ల బావ మనసు బారి చెల్లెని పెళ్లి చేసుకుంటే మాత్రం చాలా హ్యాపీ అమ్మ. ఇక నేనే అదే అనుకుంటాను బిడ్డ, నువ్వు జల్ది తొందరగా రా ఇంటికి. సరేనమ్మా, నేను ఇంటికి వస్తాను మరి.